తిరుమలలో అటవీశాఖ టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వన్యప్రాణుల సంచారాన్ని అరికట్టేందుకు వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేయాలని సూచించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఆధునిక పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులో ఉంచాలన్నారు. గతంలో నమోదైన వివరాల ఆధారంగా ప్రమాద ప్రాంతాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. ఈ రకమైన ముందస్తు చర్యలు ఏది తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు 6 o'clock నుంచి 9 o'clock వచ్చే నంబర్ కూడా చాలా తగ్గింది ఈవినింగ్. వాటి కూడా అందరు కూడా కూర్చొని మరొకసారి దాని నంబర్ గంటకి 600, 500 ఉన్నప్పుడు ఆ రిస్కీ టైంలో మనం అలో చేయాలా వద్దా అని ఇంకొకసారి డెసిషన్ తీసుకోవాలి. సో ఆ డేటాను కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయడం జరిగింది. అలానే మనకి శ్రీవారి మెట్టికల్ని 5ంటికే క్లోజ్ చేస్తాం. సో దాంతో అటు ఏ రకమైన రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. మనకి అలిపిరి వైపు నుంచి మాత్రం ఇంకొకసారి డేటాను చూసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే మనకి మనకి అలిపిరి తల్లి వచ్చేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సజెషన్ చేసిన చాలా వరకు షార్ట్ టర్మ్ మెజర్స్ అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్న మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా మోషన్ కెమెరాలో కానీ లేకపోతే స్టాటిక్ కెమెరా. తెలంగాణలో బీసీలపై జరుగుతున్న దాడులు